గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫస్ట్‌గా. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి మాది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం శ్రీకొత్తపల్లి గ్రామం అన్నమాట. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా ఏరియాలో వాటర్ రావు. వాటర్ వచ్చాక మేము మొక్కజొన్న, సన్‌ఫ్లవర్స్ ఇలాంటివి ఏస్తుంటాం అన్నమాట పంటలు. అయితే మాకల్లి ఏందంటే బీభత్సమైన కోతులు వచ్చాయన్నమాట 2, 3 సంవత్సరాల నుంచి. అసలుకి ఆ యాంచి వచ్చినా కూడా అర్థం కావట్లే. అడవిలలో ఇంకా వర్షాలు పడక ఇట్లా ఊర్ల మీదకి వచ్చాయన్నమాట. ఈ పిల్లలు పెట్టి పెద్దయ్యి గుంపు సంత అయిందన్నమాట. అదో పెద్ద సంత అయిందన్నమాట. ఇంకా మేము మొక్కజొన్నేసుకొని అంత ఎత్తు రాగానే కండెలొస్తాయి కదా! మొక్కజొన్న కండెలు పాప్‌కార్న్స్. కోతులు ఒక 200, 300 కోతులు ఒక్కసారిగా ఒక ఎకరంలో పడితే నీట్‌గా ఉన్నది మొత్తంగా ఒక్కొక్క మనిషికి అలిగావనమాట. ఒక్కో మనిషికి అలిగావు. ఒక్కడు పోతే మాత్రం వాడు హతమే అనమాట. ఎగబడి అంతలకి గడిచి బారి నూగుతాయనమాట. వాడు లేయడానికి కూడా నిలబడతది. ఆ రకంగా చేస్తున్నాయి. కోతులు ఇబ్బంది చాలా దారుణంగా ఉంది మా ఊర్లో. ప్లీజ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ మా బాధ పట్టించుకొని కొంచెం వాటిని పట్టుకుపోవాలని కోరుకుంటున్నాము. రెండోదొచ్చేసరికి మీరు సోలార్ ఎయొచ్చు కదా! అని ఒక క్వెషనేయొచ్చు. సోలారేస్తే కోతులు రావు, అయ్యి రావు, భయపడతాయి, దెంకెళ్తాయి అనుకోవచ్చు. కానీ మాకు రెండో బాధ వచ్చి పడిందిప్పుడు. నాకు ఊహ తెలియదనమాట కొంచెము. 15 సంవత్సరాల క్రితము పందులొచ్చాయనమాట. బీభత్సమైన పందులనమాట. ఏదన్నా ఒక పంటేస్తే నైట్ మొత్తము యాడనో గుంతలలో, నీళ్ళల్లోని మునిగి పగులు మొత్తం మాయమటుండి రాత్రి చల్లపొద్దునకి ఇంకా వచ్చి పొలాలలో పండుకోను, దొల్లాను, అట చేయను, ఇట చేయను రోత చేస్తున్నాయనమాట. అయితే ఈ పందుల కాలం అయిపోయింది. ఇంకా ఇవి రాలేదు. 15 సంవత్సరాల నుంచి రావాల. అయితే మొన్న బీభత్సమైన వాన పడేసరికి కాలువలు, చెరువులు మొత్తం నిండినాయి గదా! రీసెంట్‌గా. అడవులలో ఇంకా వర్షాలు బీభత్సంగా పడి ఆ కాలవలమ్మటి నీళ్లుల్లా మొత్తం కొట్టకొచ్చే మూవ్‌మెంట్‌లో వాటి ముందు నుంచి పందులు మొత్తం ఆ కాలవ ఎమ్మటే వచ్చినాయన్నమాట ఊర్లలోకి. ఇప్పుడు ఆ పందులు గూడా ఏం చేస్తున్నాయంటే మనం సోలార్ బిగించినా గానీ అయి వాటికి లెక్క గూడా కావట్లే. ఏముంది ఒక్కసారిగా స్పీడ్‌గా వచ్చి తగులుతాయి. ఆ సోలార్ కర్రలు, గిర్రలు మొత్తం ఇరిగిపోయి సోలార్ గూడా హతమైపోతున్నాయన్నమాట. చిక్కు చేస్తున్నాయన్నమాట. ఆ రకంగా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు దయచేసి మా బాధను పట్టించుకొని మాకు ఈ సొల్యూషన్ అనేది వెతకాలని కోరుకుంటున్నాము. శ్రీకొత్తపల్లి గ్రామం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్లీజ్ సపోర్ట్ హిమ్. అదనమాట. మాకు మూడో బాధొచ్చి పడింది. అది పెద్ద సావు ఇంగ. చేలోంచి అడుగు పక్కకు పెడితే మనం ఇప్పుడు మొక్కజొన్న దగ్గర ఉన్నాం. చిన్న మొక్కలు. ఇగో చింత చెట్లు చుట్టూరు చెట్లు ఉన్నాయి. ఆ రకంగా ఉన్నాయనుకో మనకేం జరుగుతుందంటే ఉడతలుంటాయి గదా! ఉడతలు, ఎలకలు వచ్చేసరికి మొత్తం చిన్న మొక్క ఉంటది గదా! ఆ మొక్కని మొత్తము ఇరగదోసేసి కింద పప్పు తిని అదే ఇది మొక్కజొన్న ఇత్తనం ఉంటది గదా! ఆ సీడ్ వరకు తినేసి నీట్‌గా ఆ పై మొక్క వరకు నూకి చలో మనం వచ్చేసరికి ఒక సగం చాలు. ఒక 20 మొక్కలు తిని బీభత్సంగా పోయి చెట్టు మీద పడుకుంటుంది. ఈ సావు ఎవరు ఇంకా మార్చలేరులే గానీ, ఆ కోతులు, ఆ పందులు బాధ మాకు తప్పించండి ప్లీజ్. మా ఊరనే గాదు చుట్టుపక్కల 10 ఊర్లు. 10 ఊర్లనమాట. బీభత్సంగా అసలకి ఏం జరుగుతుందంటే, అడవి సైడ్ ఉంటాయి గదా! ఊర్లు. ఆ రోడ్లమ్మటి, ఆ కొండలమ్మటి ఉన్న ఊర్లలో ఈ రకంగా చేస్తున్నాయనేసి వాళ్ళేం చేస్తున్నారంటే, ఇంకా ఇట ఊర్లలో దండుతున్నారు. ఏం చేస్తున్నాయంటే, ఇంకా ఊర్ల మీదకొచ్చేసి మనం సీక్రెట్‌గా వస్తది. మనం పొలం పనులు చేసుకొని ఇంటికి పోతాం గదా! ఇంట్లోకి పోయేటప్పుడు ఇంకా సక్కగా వత్తది మన ఎనక. వచ్చేసి మొన్న ఏం జరిగిందంటే, ఒక కేజీ, 2 కేజీల అరటికాయలు తీసుకుంటే నీట్‌గా అరటికాయ గొల్ల మొత్తం తెంగపోయింది. ఏం చేయమంటావు? రూ. 50 బొక్క. ఈ తొట్ల మీద, కుర్తొట్ల మీద, ఎద్దుల కాడ, బరుగోళ్ళ కాడ పెడతారు కదా! మన కుర్తి వాట్ల తౌడు వాటిలకి మొత్తం ఆయమట తినుకుంటా, మనుషుల మీదకి ఎగబడుకుంటా, ఈ పిల్లోళ్ళు కురుకురే ప్యాకెట్లు రోడ్డు ఎమ్మట తీసుకుపోతుంటే వాళ్ళని బతకనియ్యవు ఇంగ. ఆ కురుకురే ప్యాకెట్ ఆడ వదిలిపెట్టి పోయిందనక వాళ్ళకి సావే వాళ్ళదించుకునేంత వరకు. ఆ రకంగా చేస్తున్నాయన్నమాట. ప్లీజ్ సపోర్ట్ హిమ్ అనమాట. ఓహ్! పొద్దున్నే వచ్చిన చలి కొట్టేసుకొని చేలోకి. చలి పుడుతుందని సలిమంటేసిన. ఆ పక్క వాళ్ళనే కోతులు. నేను ఒక్కడినే వీడియో తీసుకొని మీకు చూపించలేక తోలేసి ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఎండకి నిలబడ్డా బాగా సక్కగా. నల్లగుంటే ఫేస్ అవ్వకూడదని చెట్టు కింద. ఎండకి బాగా ఎండ తలకి బాగా చూడు ఎర్రగొచ్చిన. అదనమాట ఫ్రెండ్స్. ఈ కోతులొచ్చేసరికి మనకి భయపడట్లేదు. ఏం చేస్తున్నామంటే ఇంకా మా ఊరోళ్ళకి అలిగాక వీళ్ళందరూలా చేనికి కాపలుంటారు గదా! వాళ్ళని పిలిపించుకొని ఇంకా ఒక ఎకరానికి ఇంత అనేసి ఇచ్చేసి వాళ్ళని చేలోనే పర్మనెంట్‌గా చేను అయిపోయిందనక వాళ్ళని పెట్టుకుంటున్నారనమాట.